తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. మేడారంలో సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలను అక్కడి పూజారులు ప్రకటించారు. 2026 జనవరి 2028 తేదీన సారలమ్మ దేవత, 29న సమ్మక్క దేవతలు వారి గద్దెల మీదకు చేరుకుంటారు. జనవరి 30వ తేదీన మొక్కులు చెల్లించుకుంటారు. 31న సమ్మక్క సారలమ్మ వనదేవతలు గోవిందరాజు, పడిగిద్దరాజు దేవుళ్ల వనప్రవేశం చేయటం కార్యక్రమాలను నిర్వహించినట్లు పూజారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలతో జరిగేటువంటి మేడారం మహాజాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. మేడారం మహాజాతర సంబంధించినటువంటి 26, 28, 29, 30, 31 ఈ 4 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా మేడారం మహాజాతర కొనసాగబోతా ఉంది. 2026 సంవత్సరానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయాలంటూ మేడారం సంబంధించిన పూజారులు ఒక ప్రెస్ నోట్ ద్వారా వారికి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతర అంటేనే ప్రతి 2 ఏళ్లకోసారి ఈ జాతర కొనసాగుతుంది. 2 ఏళ్ల తర్వాత జరిగేటువంటి జాతరను చిన్న జాతర అంటారు. ఈసారి జరగబోయేటువంటి జాతర మేడారం మహాజాతర. ఈ మేడారం మహాజాతరకు కోట్లాది మంది భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవారులను దర్శించుకోబోతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ములుగు జిల్లా యంత్రాంగం ఆ ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ జనవరి 28 సాయంత్రం 6 గంటలకు సారలమ్మ అమ్మవారిని గద్దెల ప్రాంగణానికి చేరుస్తారు. సారలమ్మ గద్దెల ప్రాంగణానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున వస్తారు కనుక రోపాటి పోలీసు కావచ్చు, ఆ ఏర్పాట్లు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, దేవాదాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు నిమగ్నమై మొత్తం కూడా ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాల ఏర్పాట్లు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 29వ తారీఖున ఆ సమ్మక్క అమ్మవారిని గద్దెల ప్రాంగణానికి తీసుకొస్తారు. 30వ తారీఖున ఈ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు మొత్తం 4 కూడా గద్దెల ప్రాంగణంలో ఉండి గద్దెల పైనుంచి భక్తులు దర్శించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోజు ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల ప్రకారం పూజారులు కావచ్చు, భక్తులంతా కూడా మొక్కులు సమర్పించుకుంటారు. మళ్ళీ 31వ తారీఖున తిరిగి ఇద్దరు సమ్మక్క సారలమ్మ అమ్మవారు కావచ్చు, పగిడిద్దరాజు, గోవిందరాజులు తిరిగి వనప్రవేశం చేయనటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ 4 రోజుల పాటు అత్యంత వైభవితంగా మేడారం మహాజాతర జరపాలి. ఆ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం కావాలి. ఆ ఏర్పాట్లు చేయాలంటే ప్రభుత్వానికి పూజారుల సంఘం ఒక లేఖ రాసి ఒక ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ములుగు జిల్లా కేంద్రంలో అధికారులతో మంత్రి సీతక్క ఒక రివ్యూ నిర్వహించారు. ఈసారి మేడారం మహాజాతర చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు వస్తారు. ఇటు ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో గిరిజనులు ఆదివాసీ సాంప్రదాయాలతో ఈ జాతర జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించినటువంటి నేపథ్యంలో ఏర్పాట్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చేయాలని ఇప్పటికే ఒకసారి రివ్యూ సమావేశం కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు పూజారులు ఈ తేదీలు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే మేడారం మహాజాతరకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే జంపన్న వాగు దగ్గర కావచ్చు, ఆ మేడారం పరిసర ప్రాంతాలలో కొంత అభివృద్ధి మేరకు పనులు కొనసాగుతున్నాయి. శాశ్వత సంబంధించినటువంటి పనులు చేపట్టాలని ఇప్పటికే అక్కడ స్థానికులు కావచ్చు, జిల్లా ప్రజలంతా చెప్పినప్పటికీ కూడా కొంత రెగ్యులర్గా రోడ్ వర్క్స్ కావచ్చు. అంటే మొత్తం ఈ 4 రోజుల పాటు ములుగు జిల్లా మేడారం, తాడువాయి రోడ్స్ అన్ని కూడా జనసంద్రంగా మారబోతాయి. ప్రజెంట్ మేడారం గ్రామం అంతా కూడా కుగ్రామంగా ఒక అటవీ ప్రాంతంగా ఉంటుంది. కానీ ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి మేడారం మహాజాతర నేపథ్యంలో కోట్లాది మంది భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించినటువంటి నేపథ్యంలోనే ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. నిన్న ములుగు జిల్లా మేడారం కేంద్రంలో మేడారంలో పూజారులు సమావేశం నిర్వహించుకుని ఈ తేదీలను ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతర రాబోతున్నట్టు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల చర్చ అయితే కొనసాగుతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.